హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డెస్టినీ నెంబర్ 1. ఈ డెస్టినీ నెంబర్ 1 యొక్క వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసినట్లయితే ఈ డెస్టినీ నెంబర్ 1 అంటే ఏంటి? వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, లేదనుకుంటే మీ పాపకు గాని, మీ బాబుకి గాని పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్‌గా మేము ఒక నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఇస్తామంటే, జనరల్‌గా ప్రతి ఒక్కరు కూడా ఒక బేసిక్ న్యూమరాలజీ ప్రకారం పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము ఏ విధంగా పేరిస్తామంటే 14 డైమెన్షన్స్‌లో ఆస్ట్రో న్యూమరాలజీ పద్ధతిలో. అంటే ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంటే వారి యొక్క జాతకాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని జాతక చక్రం వేసి, ఆ జాతక చక్రంలో వారి యొక్క గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఏమైనా సాంతులు ఏమైనా ఉన్నాయా? ఏవైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని ఆధారంగా చేసుకొని 14 డైమెన్షన్స్‌లో పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి జనరల్‌గా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క నేమ్ కరెక్షన్ ద్వారా మనకున్న సమస్యలను మనం తొలగించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 1 యాక్చువల్‌గా డెస్టినీ అంటే ఏంటంటే మనకి విధి రాత. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మన యొక్క జీవితం ఎలా ఉంటుందనేది ఈ విధి అనేది మనకి తెలుపుతుంది. మన యొక్క భవిష్యత్తును కూడా తెలుపుతుంది. అయితే దీన్ని ఏ విధంగా మనం కనుక్కోవాలంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన యొక్క డెస్టినీ నెంబర్‌ని మనం కనుక్కోవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/3/1977 అంటే ఒక నెల, డేటు, సంవత్సరం ఈ మొత్తం అన్నీ కూడుకున్నట్లయితే వాటిని ఒక ఏక సంఖ్య చేయగా వచ్చేదే మన యొక్క డెస్టినీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3, 4, 5, 14, 21, 28. 28 అంటే 2 + 8 10 అగైన్ 1 + 0 = 1. సో ఈ విధంగా మన యొక్క డెస్టినీ నెంబర్ అనేది కనుక్కోవాలి. ఈ డెస్టినీ నెంబర్ యొక్క అంటే 1 అనేది ఇది ఒక సూర్యగ్రహానికి సంబంధించిన నెంబర్. అంటే ఇది సూర్యుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటే ఈ ఒకటో నెంబర్‌లో అంటే ఈ డెస్టినీ నెంబర్‌లో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా వాళ్ళని చూసుకున్నట్లయితే 1 లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. 2 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇండివిడ్యువాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ సర్వెంట్‌గా అంటే ఒక ఉద్యోగం చేయొచ్చు, లేదా ఒక రాజకీయ నాయకునిగా చేయొచ్చు. ఏదైనా సరే ఒక గవర్నమెంట్‌కి సంబంధించిన పనిలో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే హెల్పింగ్ నేచర్. అంటే ఎవరికైనా సహాయం చేయడం విషయంలో కూడా వీళ్ళకి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఉన్న నెగెటివ్ షేడ్ అంటే వీళ్ళ యొక్క ఏమవుతుందంటే వీళ్ళకున్నది ఒక అధికారం, హోదా రాబోసరికి వీళ్ళు అనేది ఏంటంటే ఒక షార్ట్ టెంపర్ అనేది ఒకటి ఉంటుంది ఎక్కువగా. అలాగే ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదండి డెస్టినీ నెంబర్ యొక్క పుట్టిన 1లో పుట్టిన వారి యొక్క లక్షణాలు. అయితే ఇప్పుడు చూద్దాం. అంటే ఒక లీడర్ ఎలా ఉంటాడు? వాళ్ళు చిన్నప్పటి దగ్గర నుంచి అంటే విద్యార్థి దశ దగ్గర నుంచి పెద్దయ్యే వరకు వీళ్ళు లీడర్‌షిప్ క్వాలిటీ అనేవి అనుభవంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చదువుకునే టైం అప్పుడు కూడా వాళ్ళు పిల్లలు అంటే స్టూడెంట్స్‌లో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని పరిష్కరించడంలో ముందే ఉంటారు. వాళ్ళు పెద్దయిన తర్వాత వీళ్ళు ఒక రాజకీయ నాయకులుగా మంచి పొజిషన్‌కి రావడం అనేది జరుగుతా ఉంటది. రెండోది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే వీళ్ళకి ఏ పని చేయాలన్నా వీళ్ళు ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక సమస్యను లేదంటే ఏదైనా ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటే కష్టపడి డెఫినిట్‌గా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే వీళ్ళకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లో అక్కడి నుంచి విడిచిపెట్టకుండా దాన్ని వేరే మార్గంలో అయినా సరే ఆలోచించి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇండివిడ్యువాలిటీ. అంటే వీళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం అనేది వీళ్ళకి కావాలి. అంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా వీళ్ళపై అజమాయిషీ చెల్లించినట్లయితే వీళ్ళు సహించలేరు. ఎందుకంటే వీళ్ళకి ఒక ఇండివిడ్యువాలిటీ కోరుకుంటారు. అంటే స్వేచ్ఛాపరమైన వాతావరణం కోరుకుంటారు. వీళ్ళ జీవితం చాలా ఎలా ఉండాలి, చాలా స్వేచ్ఛగా ఉండాలని వాళ్ళకి కోరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళపై ఎవరైనా సరే అధికారం చలాయించిన వీరు అస్సలు సహించలేరు. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వం అంటే నాయకుడిగా కావచ్చు, అంటే ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు. డెఫినిట్‌గా వీళ్ళు డెస్టినీ నెంబర్ 1లో పుట్టిన వారు మాత్రం గవర్నమెంట్ రిలేషన్స్ సంబంధించిన ఏదో ఒక సర్వెంట్ అంటే ఏదో ఒక దాంట్లో వీళ్ళు నిమగ్నమై ఉండడం ఉంటుంది. వీళ్ళ తాలూకు లైఫ్ ఒక గవర్నమెంట్ ఒక
నాకు ఆ సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళ లైఫ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే హెల్పింగ్ నేచర్. జనరల్గా ఏంటంటే వీళ్ళకున్న నాయకత్వ లక్షణాల వల్ల సహజంగా వీళ్ళు ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళలో ఉంటుంది. ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా సరే వీళ్ళు కంపల్సరీగా వీళ్ళే ముందు ఉండి వాళ్ళ యొక్క ఉన్న సమస్యలను తీర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఎక్కడైనా సమస్యలు ఉంటే వాళ్ళు ముందుండి పోరాడుతున్నారంటే వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళు డెస్టినీ నంబర్ 1లో వీళ్ళు ఉండే ఉంటారు. అలానే వీళ్ళకున్న షార్ట్ టెంపర్ అంటే అహంభావం అంటే వాళ్ళకున్న కోపం అదృకంటే జనరల్‌గా ఏంటంటే ఇది నంబర్ 1 అంటే సూర్యుడు. అంటే ఈ సూర్యుడు జనరల్‌గా ఏంటంటే ఇది కొంచెం అగ్నితత్వం అంటే కొంచెం ఎక్కువ గంభీరం, కోపం అనేది అధికంగా వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి వీళ్ళు నాయకత్వంగా వీళ్ళు మంచి పొజిషన్ వెళ్ళే సమయానికి కూడా వీళ్ళు ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఎవరైనా ఏమైనా అన్నా సరే వెంటనే వాళ్ళకి కోపం రావడం అనేది జరుగుతా ఉంటది. అలాగని అహంకారం కూడా వీళ్ళకి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ షార్ట్ టెంపర్ గాని, ఈగో గాని తగ్గించుకున్నట్లయితే వీరి యొక్క లైఫ్ చాలా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇదండి డెస్టినీ నంబర్ 1 అంటే విధి సంఖ్యలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, గుణగణాలు, వాళ్ళ జీవిత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.